శ్రీ బ్రహ్మరాంబిక అమ్మవారి గుడి. బ్రహ్మరాంబిక అమ్మవారి గుడి దేవాలయం అద్భుతమైన శిల్పకళ, అందమైన శిల్పాతోరణాలతో కూడిన స్తంభాలతో అత్యద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయంలో ఆంధ్రప్రదేశ్లోని అత్యంత విశిష్టమైన శిల్పకళ కలిగి ఉన్న దేవాలయంగా పేరు పొందింది. ఈ దేవాలయంలో గర్భాలయం వెనుక గోడకు చెవి ఆనిచ్చి వింటే జుమ్మనే బ్రహ్మరాంబిక నాదం వినిపిస్తుంది. మనోహరగుండం శ్రీశైలంలో తప్పకుండా చూడవలసిన వాటిలో ఇది ఒకటి. దీనిలో గొప్పతనం ఏమిటంటే చాలా స్వచ్ఛమైన నీరు ఈ గుండంలో ఉంటుంది. శ్రీశైలం చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంది. అంత ఎత్తులో కూడా రాళ్ళల్లో ఇంత చక్కని నీరు ఉండడం నిజంగా చూడవలసింది. ఈ నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. మహానందిలోని కోనేటి నీటి కింద రూపాయి నాణ్యం వేస్తే పైకి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ చిన్ని గుండంలో కూడా కనిపిస్తుంది. పంచపాండవుల దేవాలయాలు. పాండవులు మల్లికార్జుని దర్శనం చేసుకొని వారి పేరున 5 దేవాలయాలు ప్రధాన దేవాలయం వెనుక భాగంలో నిర్మించి శివలింగాలను ప్రతిష్ఠించారు. శ్రీశైలం పక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది. కాకపోతే శ్రీశైలం చాలా ఎత్తులో ఉన్నది. నది మాత్రం కింద లోయలో ప్రవహిస్తుంది. అందుకే శ్రీశైలం నుండి చాలా మెట్లు దిగి కృష్ణానదిలో స్నానం చేయాలి. ఈ కృష్ణానదిని ఇక్కడ పాతాళగంగా అనే స్వార్థక నామంతో పిలుస్తారు. మెట్లు అనేది కృష్ణలో మునికి తిరిగి ఎక్కేటప్పుడు పాతాళగంగా అనేది ఎంత సార్థక నామధేయమో తెలుస్తుంది. పాతాళగంగా వద్ద నీరు నీలంగా కాక పచ్చగా ఉంటుంది. నీటిని కింద బండలపై నాచి నిలిచి సూర్యుని కిరణాలు వెలుగు వలన పచ్చగా కానవస్తుందని, అయితే అందరూ నీటి కింద గల దీనిని పచ్చల బండ అని వ్యవహరిస్తారు. సాక్షి గణపతి ఆలయం. ఇది ప్రధాన ఆలయానికి కొద్ది దూరంలో ఉంటుంది. ఈ గణపతి ఆలయం ప్రత్యేకత ఏమిటంటే మనం శ్రీశైలంలో శివుడిని దర్శించినంత మాత్రానే కైలాస ప్రవేశానికి అనుమతి లభిస్తుంది. అప్పుడు మనకు ఈ సాక్షి గణపతి సాక్ష్యం చెప్తాడు. అందువల్ల ఈయనకి సాక్షి గణపతి అని పేరు. శ్రీశైల శిఖరం. శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైనది ఈ శ్రీశైల శిఖరం. శ్రీశైలంలో శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శిఖర దర్శనం అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడడం కాదు, దూరంగా ఉన్న ఈ ఎత్తైన కొండ నుంచి దూరంగా ఉన్న ఆలయ శిఖరాన్ని చూడాలి. అలా చూస్తే శిఖరం కనిపిస్తే పునర్జన్మ నుండి విముక్తులు అవుతారని నమ్ముతారు. పాలధార పంచదారలు. శిఖరేశ్వరమునకు సాక్షి గణపతి గుడి మధ్యలో సమీపాన ఒక అందమైన లోయల ప్రశాంత ప్రదేశంలో జగద్గురు శంకరాచార్యులు తపస్సు చేసిన ప్రదేశం ఉంది. ఇక్కడ శిలపై శంకరుని పాదముద్రలు ఉన్నాయి. కొండ పగుల నుండి పంచదార అంటే 5 దారాలతో ఉరికి వచ్చే చల్లని జలాలు ఏ కాలంలోనైనా ఒకే విధంగానే ప్రవహిస్తాయి. ఒక్కొక్క దార రుచి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒక దారం నుంచి వచ్చిన జలమును సేవించి మరొక దారం నుంచి వచ్చిన జలమును సేవిస్తే మార్పు తెలుస్తుంది. ఛత్రపతి శివాజీ సాంస్కృతిక స్మారక భవనం. శివాజీ ఒక గొప్ప దుర్గా భక్తుడు. శ్రీశైల దేవాలయంను ఎన్నిసార్లు దండయాత్రల నుండి కాపాడి శ్రీశైలం బ్రహ్మరాంబిక అమ్మవారిచే స్వహస్తాలతో వీర ఖడ్గం అందుకున్న గనుడు. అతని పేరున ఇక్కడ ఇంకనూ తుదిమెరుగులు దిద్దుకుంటూ 2 అంతస్తుల భవనం నిర్మింపబడుతుంది. శివాజీ సాంస్కృతిక స్మారక భవనంలో అతడి జీవిత విశేషాలు, కథనాలు, చిత్రాలు ప్రదర్శన కొరకు మొదటి అంతస్తు, శివాజీ కాంస్య విగ్రహం కొరకు 2వ అంతస్తు కేటాయించారు. శ్రీశైలం ప్రాజెక్టు. నీలం సంజీవారెడ్డి శ్రీశైలం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణానదిపై నిర్మించారు. భారీ బహుళ సార్థక ప్రాజెక్టు కేవలం జల విద్యుత్ ప్రాజెక్టుగానే ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు తర్వాత కాలంలో నీటిపారుదల అవసరాలకు కూడా చేర్చడంతో బహుళ సార్థక ప్రాజెక్టుగా మారింది. తర్వాత కాలంలో ప్రాజెక్టు పేరున నీలం సంజీవారెడ్డి సాగర్ ప్రాజెక్టుగా మార్చారు. 2009 అక్టోబర్ 2న ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికంగా 26 లక్షల క్యూసెక్కుల వరద జలాశయంలోకి ప్రవహించింది. భారీ వరద నీటితో ప్రాజెక్టు సామర్థ్యం కంటే 10 అడుగుల పైనుంచి నీరు ప్రవహించింది. ఆనకట్ట వివరాలు. నిర్మించిన జలవనరు కృష్ణానది. హైట్ 145.10 మీటర్లు అనగా 476 అడుగులు. పొడవు 512 మీటర్లు లేదా 1680 అడుగులు. సాగునీటి సరఫరా వివరాలు. కర్నూలు, కడప, నెల్లూరు, చిత్తూరు, నల్గొండ జిల్లాలతో పాటు చెన్నైకి తాగునీటి సరఫరాకు అవసరమైన నీటిని శ్రీశైలం ప్రాజెక్టు నుండి తీసుకునే ఏర్పాట్ల ప్రాజెక్టు తొలి ప్రతిపాదనలు మార్పులు జరుగుతూ వచ్చాయి. ఇందులో భాగంగా శ్రీశైలం కుడి కాలువ ప్రధాన కాలువ రాయలసీమ ప్రాంతాలకు నీరు తీసుకెళ్తుంది. ఎడమ కాలువ నల్గొండ జిల్లాకు నీటి సరఫరా చేస్తుంది.